ప్రార్థన చేసుకుని స్టేట్ కొడుకు ప్రారంభించుకున్నాం. ప్రేమ తండ్రి, దయగల దేవ, గడిచిన కాలంతో క్షేమంగా కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు ఎన్నో వందనాలు ప్రభా. వచ్చిన పెట్టి నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైనా రావాల్సినటువంటి వారిని కూడా పరిగణిస్తున్న దాన్ని నడిపించుకున్నాను. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నీ సేవకు జ్ఞాపకం చేసుకుని స్వార్థ ప్రయాణంలో అల్పరిగా యోధున్నానైనా పోరాడడానికి కృప చూపించండి. ఆత్మరక్షణ కొరకే ప్రయాసపరచండి. మీ కృప కాపుదల తోడుగా ఉంచండి. బలహీన బలపరచండి. దేవుని జ్ఞాపకం చేసుకొని పుష్ప జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసినందుకు మీకు ఎన్నో వందనాలు. ప్రసన్న బాబు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే బలహీన ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బలపరచుకున్నాను. వృద్ధులు జ్ఞాపకం చేసుకున్నాను. ఉద్యోగాలు చేసుకొని పెట్టుకున్నారు తండ్రి. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉన్నాయా. వివాహాల కొరకు ఎదురు చూసుకొని పెట్టుకున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దూర ప్రాంతాల్లో ఉన్నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నీ పాదాలు జ్ఞాపకం చేసుకుని గర్భఫలాల కోసం ఎదురు చూసుకుని పెట్టుకున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా త్వరగా రావాల్సిన సంఘాన్ని నడిపించి ఆదరించి అంతవరకు మీరు నడిపించాను. ఈ చిన్న ప్రాంతం మా ఆశను చేసుకున్నాను. మీకు మారుడు మా రక్షణ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన పాడడానికి సముద్రం రావాలి.
చిన్నది జడియను బేదారను నాయే సునాతో నిండగా పార్వతములు తలగినను మేడలు తరిలినను కృపణలో విడువడు నీ వందన తొలగదు నీ సమాధానమే నన్ను నడుచును నీకి సమాధానమే నన్ను నడుచును జరియను బేదరను నాతో నుండగా జడియను బేదరను నాయసు నాతో నుండగా పద్నాలుగవ కీర్తన పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములతో నేనేమి చెల్లిందును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిందును. ఫలమైన పుత్రుని నీకిచ్చిన తీరునా గర్భఫలమైన పుత్రుని నీకిచ్చిన తీరునా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణపాత్రుడనైన నాకై మరణించి శిలువలో కరుణ చూపి నీ జీవమార్గం నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవమార్గం నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై
నీవు చేసిన ఉపకారములకై కీర్తనలు పాడి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరచు. వాక్యం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కీర్తన ద్వారా నీ నామాన్ని కనపరచు స్థితించాను తండ్రి. లేఖనం నీ జ్ఞానం తండ్రి, ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకుంటున్నా వెలుగరచు గ్రహింపగల మనస్సు మా అందరికి దయచేయము. కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గడిచిన వారం మనం ఎవరి గురించి చెప్పుకున్నామమ్మా? చెప్పండి. పద్మక్క గారు చెప్పారు. హెబ్రీ స్త్రీలు వాళ్ళు ఏం వృత్తి నేర్చుకున్నారంట? మంత్రసాని వృత్తిని నేర్చుకున్నారంట. వాళ్ళు మనిషిగా పుట్టగా ఏ వృత్తి నేర్చుకోవాలని ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే మనం చేసే పని ఎంచుకోవాలి. ఏ పని మనం ఎంచుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా జ్ఞానం కావాలి. అసలు జ్ఞానం అంటే ఏంటి? కొంతమంది డబ్బులు సంపాదించడం జ్ఞానం అనుకుంటారు. ఫోన్లో నాకన్నా బాగా ఎవరైనా చేయలేదు, నేనే బాగా చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. ఇది జ్ఞానం అనుకుంటారు. అసలు జ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించి జ్ఞానం వినికిడి కలిగి ఉండడమే జ్ఞానం. అలా దేవుని జ్ఞానం గురించి తెలుసుకున్న ఒక రాణి అసలు ఏం చేసిందంట? ఆవిడ విమర్శమైన మందే మన మీద నేరస్థాపన చేద్దంట. దేవుని జ్ఞానం గురించి తెలుసుకున్న స్త్రీ గురించి మనం నేర్చుకున్న మత్తయి సువార్త 12వ 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చింది. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట? సొలొమోను జ్ఞానం వినడానికి భూమి అంతం నుండి వచ్చిందంట. ఈమె ఎవరంట? దక్షిణ దేశపు రాణి. అసలు ఈవిడ కోసం ఎక్కడ ఉంది మనం చూడాలి. అసలు ఈవిడ ఏం చేసింది? ఎందుకు ఆవిడ నేరస్థాపన చేయగల అంత ధైర్యం కలిగి మాట్లాడుతుందో మనం చూద్దాం ఈరోజు. మొదటి రాజులు 10వ అధ్యాయం. శాబా దేశపు రాణి యెహోవా నామం గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకు వచ్చాను. ఆమె ఏం చేస్తుందంట? యెహోవా నామం గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నదంట. మొట్టమొదటిగా ఏం చేసింది? దేవుని నామం గురించి విన్నది. మనం కూడా ఏం చేయాలి? దేవుని గురించి వినాలి. రోమా 10:7 మనం చూద్దాం కదా, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. జ్ఞానం, దేవుని జ్ఞానం గురించి విన్నామనుకో, మనం ఈ లోకంలో ఉన్న ఒకవేళ లేకపోయినా అది ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. జ్ఞానాన్ని ఎవరు తీసుకోలేరంట. అసలు ఏముంది దేవుని జ్ఞానంలో? ఎందుకు మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి? సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతారా? జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంది సంపాదించడం కంటే జ్ఞాన లాభం నందడం మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానం కావు. ఏముందంట? జ్ఞానంలో మేలు దాని ఉందంట. దాన్ని ఎలా సంపాదించుకోవాలంట? అదే సామెతల గ్రంథము 4:7 వచనం లాస్ట్ చూద్దాం మనం. 4వ అధ్యాయం 7వ వచనం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను,
సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలంట? బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం ఫ్రీగా వస్తేనే సంపాదించుకోవట్లేదు జ్ఞానం. నేర్చుకుంటున్నామండి ఫ్రీగా వస్తే. నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదు కొంతమందే. అసలు అన్నీ ఇచ్చి సంపాదించుకోవాలంటే వచ్చిందాన్ని మనం నేర్చుకుంటాము. పౌలు గారు కూడా దేవుని సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశాడు? సమస్తమును పెంట గొప్పగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? దేవుడే బుద్ధి జ్ఞానంలో ఎవరి యొక్క ఉన్నాయి? ఆయన యందు ఉన్నాయి. ఆయన్ని సంపాదించుకుంటే ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు. ఆమె ముందుగా ఏం తెలుసుకుంది? ఆమె దేవుని నామం ఉన్నది. అలాగే రెండవదిగా ఆమె ఏం చేసిందంట? యెరూషలేమునకు వచ్చిందంట. మనం అదే వచనంలో చూసినట్లయితే చదవంటారు. మొదటి రాజులు 10వ అధ్యాయం. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చింది. ఆమె ఏం చేసిందంట? దేవుడి సన్నిధికి వచ్చిందంట. మనం ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి. అసలు ఏముంది దేవుని సన్నిధిలో? ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. మనం కీర్తన వాడుకుంటాం కదా, ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం ఎవరిచ్చాడండి? దేవుడు మనకి ఎంతో విలువైన అవకాశాన్ని ఇచ్చాడు. అసలు ఏముంది ఆయన సన్నిధిలో? మనం అది కూడా చూద్దామా? కొంతమంది దేవుని సన్నిధికి రారు. ఎందుకు? బద్దకిచ్చేస్తారు. వెళ్దామని వెళ్ళొచ్చలే, రేపు వెళ్ళొచ్చలే, ఎప్పుడే వెళ్తున్నాం కదా, ఒక వారం మానేది ఏంటి అనుకుంటారు. కానీ అలా కొంతమంది ఉంటారు. మానకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు, మానేసే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఆయన సన్నిధి విలువ తెలిస్తే మనం ఏం చేయమంట? ఆయన సన్నిధిని కీర్తనలు 84:10 చదవండి. తీసిన నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఈ కీర్తన 84వ కీర్తన ఎవరంటారు? కౌరవ కుమారులు అంటారు. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మన సన్నిధిలో ఒక దినం కోల్పోయామనుకో, ఎన్ని దినాల శ్రేష్టత్వాన్ని కోల్పోయినట్టు? 1000 దినాల శ్రేష్టత్వాన్ని కోల్పోయినట్టు. అదే దావీదు కీర్తన 23:6 దాకా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసం చేయదు. మన దేవుని సన్నిధిలో ఉంటే మన దినములన్నీ ఎలా ఉంటాయంట? కృపాక్షేమములే మనం వెంట అవుతాయంట. అది దావీదు గారికి తెలుసు, మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నేను దేవుని సన్నిధిలో వరం అడిగాను, దానికోసం నేను వెతుకుచున్నాను అంటారు. కీర్తనలు 27 చూడండి. 27:4 చూద్దాం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆయన ఏమడిగాడంట? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయనను ఆలయంలో ధ్యానించుటకు జీవితకాలం అంతా ఏం చేస్తానంటాడు ఆయన? ఆయన సన్నిధిలోనే ఉంటానంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధికి వస్తున్నామా? ఆయన సన్నిధిలో క్షేమం ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది, కృప, క్షేమం అన్నీ ఆయన సన్నిధిలోనే ఉంటాయి. మన ఇంటికాడ ఏమి ఉండవండి, సన్నిధిలోనే ఉంటాయండి. ఎందుకు? అవి ఇచ్చేది ఎవరు? దేవుడే. అలా మనం ఉంటున్నామా? ఆవిడ దేవుని సన్నిధికి వచ్చిందంట. రెండవదిగా. మూడవదిగా ఆమె ఏం చేసిందంట? సొలొమోను సంభాషించిందంట. తన ప్రశ్న చేత సొలొమోను ఏం చేస్తుంది? ఆవిడ సంభాషిస్తుంది. మొదటి రాజులు 10వ అధ్యాయం. కీర్తింపుని గూఢార్థం గల మాటల చేత అతను శోధించుటకే వచ్చును. ఆమె ఏం చేస్తుందంట? ఆమెకి చాలా ప్రశ్నలు ఉన్నాయంట. గూఢార్థమైన ప్రశ్నలు అంటే కొన్నింటికి జవాబు దొరకదు. అసలు వాటిని మనం కూడా తెలుసుకోలేదు. ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయా? సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. అటువంటి ప్రశ్న చేత ఆమె ఏం చేస్తుందంట? సొలొమోను చేత సంభాషిస్తుందంట. మనం ఎవరిని అడగాలండి? మనకి సమస్య వచ్చిందనుకో, మనకి తెలియని ప్రశ్న అయినా ఏదైనా మనం ఎవరి దగ్గరికి రావాలి? ఆవిడ సొలొమోను దగ్గరికి వెళ్ళింది. మనం దేవుని సన్నిధిలో అడగాలి. దేవుడి సన్నిధిలో సిగ్గుపడకూడదు. కొంతమంది ప్రార్థన చేత సిగ్గుపడతారు, మాట్లాడతాక సిగ్గుపడతారు, వాక్యం చదువుతాక సిగ్గుపడతారు. అసలు ఎందుకు సిగ్గుపడాలి?
దేవుణ్ణి ఆయన మన తండ్రి. మనం అడిగేటప్పుడు ఎలా అడగాలి? మనకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మనం సిగ్గుపడకూడదు, దేనికి భయపడకూడదు. భయపడకుండానే అడగాలి. ఆయన అడగమన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు. ఆయన అడగమని చెప్పినప్పుడు కొంతమంది అడగరు. అడగకుండా ఇవ్వాలంటే ఆయన ఎలా ఇస్తాడు? మనం దేవుని సన్నిధిలో ఆయన్ని అడగాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన మనం అడిగినప్పుడు? ఇర్మియా 33:3 చూద్దామా. 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం మొరపెడతా ఆయన ఏం చేస్తాడంట? గ్రహింపలేని సంగతులు ఏవైనా సరే, గూఢమైన సంగతులైనా ఆయన మనకే తెలియచేస్తాడు. మనం ఆయన సన్నిధి దూరంగా ఉండి అడిగితే ఆయన తెలియజేయడండి. దగ్గరగా ఉండి అడిగితేనే తెలియచేస్తారు. ఏదైనా ఆయన మీద ఆనుకొని అడిగినప్పుడే, ఒకవేళ మీకు ఏదన్నా లోట, నాకు పలానాది కావాలి, అది లేదు, ఈ సమస్య తీరట్లేదని మీరు బాధపడుతున్నప్పుడు అది ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. విశ్వాసంతో అడగాలి. పై పైన అడిగితే అది కూడా దేవుడికి నచ్చదు. పూర్ణ హృదయంతో పూర్తిగా దేవుడి మీద ఆధారపడినప్పుడే దేవుడు ఆ కార్యం చేయగలరు. ఆమె 5వదిగా ఆమె దేవుని స్తుతించిందంట. చదివాక 1 రాజులు 10వ అధ్యాయంలో గొప్ప పరివారంతో ఒకసారి 10వ అధ్యాయము 8వ వచనం చదివాక, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనమును వినుచుండు, నీ సేవకులు భాగ్యవంతులు. ఆవిడ ఏం చేసింది? దేవుని స్తుతించింది. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని స్తుతించే వారిగా ఉన్నామా? మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఆయన స్తుతించాలని ఆనందంతో రావాలంట. 100వ కీర్తన చదువుదామా. చదవాలి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడు, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలను. కృతజ్ఞత అర్పణతో చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించండి. దేవుని ఎందుకు స్తుతించాలంట? ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషించేది ఎవరు? ఆయన లేకపోతే మనం అసలు ఈ భూమి మీద ఉంటామా? ఒక క్షణం కూడా మీరు ఇక్కడ ఎలా కూర్చోలేదు, నేను నిలబడి మాట్లాడలేదు. అందుకోసమైనా మనం సజీవ లెక్కల్లో ఉన్నందుకైనా దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలంట. ఆమె ఏం చేసింది? శాపదేశపు రాణి దేవుని స్తుతించింది. మనం కూడా అలా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఆమె సొలొమోనుకి కానుకలు ఇచ్చిందంట. ఆ రోజుగా ఆమె సొలొమోనుకి కానుకలు తెచ్చిచ్చిందంట. అది కూడా చదువుతామా. 10వ వచనం చదవక. 10. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. శాపదేశపు రాణి రాజు అయిన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంతా మరి ఎన్నడైనాను రాలేదంట. ఆమె ఏం చేసిందంట? సొలొమోనుకి కానుకలు ఇచ్చిందంట. ఒట్టి చేతులతో వెళ్ళలేదంట. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని సేవకులకి ఇవ్వాలి. ఎందుకంటే వాక్యోపదేశం చేయవారు అన్నిటిలోనూ భాగం వేయాలంట. దేని వారు పోషింపడాలి? వాక్యం చెప్తున్నారు కాబట్టి సంఘం మీదే పోషింపడాలి. సేవకులకి ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టండి? దేవుడికి ఇచ్చినట్టే. పౌలు గారు కూడా ఒక సంఘాన్ని మెచ్చుకుంటాడండి. ఫిలిప్పీ సంఘాన్ని చూద్దామా. ఇచ్చే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? సేవకులకి ఇచ్చే విషయంలో వారి సాటి ఎవరు లేరంట. ఫిలిప్పీ 4:10. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించిన మాసిదోనియలో వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. అనగా తెస్సలోనికలు కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేయండి. ఫిలిప్పీ సంఘం గురించి ఆల్రెడీ అక్కడ ఎవరున్నారని చెప్పానమ్మా. అక్కడ సంఘం ఎవరి వల్ల కట్టబడిందని చెప్పారు? భక్తిగల లుదియా.
లూదియా ద్వారా అక్కడ సంఘం కట్టబడిందని చెప్పారు. ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంట? ముందుగా ఉండాలంట. ఆయన ఎక్కువ మాట కూడా చెప్తారు చూడండి. 15 వచనం చదువుతా. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములను కావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. సేవకులకైతే మనకి ఏమొస్తాయమ్మా? ఆశీర్వాదాలు, దీవెన. మనం ఇచ్చింది ₹1 అయినా అది వ్యర్థంగా దేవుడు తీసివేయడు. ప్రతిదీ ఆయన చూస్తాడు. మనం మర్చిపోతాం. మనం ఒకవేళ ₹100 ఇచ్చి మర్చిపోయి ఉండొచ్చు. అయ్యగారు మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు. కానీ ఎవరు గుర్తుంచుకుంటారు? దేవుడు గుర్తుంచుకుంటాడు. నేను ఇచ్చానన్న విషయం మనం మర్చిపోవాలి. నిజంగా నేను ఇచ్చాను దేవుడికి, అది మనకు గుర్తుండకూడదు. ఎందుకంటే అది మర్చిపోవాలి. మనం మర్చిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. మనం ఇచ్చింది నేను ఇచ్చాను కదా అని పదే పదే జ్ఞాపకం చేసుకుంటే అది హృదయపూర్వకంగా ఇచ్చింది కాదు. ఆమె ఏం చేసింది? సొలొమోనుకి కానుకలు ఇచ్చిందంట. మనం ఏం చేయాలి? సేవకులకు ఇచ్చే విషయంలో మనం ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా కానుకలు సమర్పించాలి. మరి అలాగా మనం జ్ఞానం నేర్చుకుని ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం? మనం పరిశీలించుకోవాలి. మనం ఎత్తున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళ్తున్నాము, ఎత్తున్నామా, ఇవ్వట్లేదా? ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయనకి ఏం లేదు, ఆయన ధనవంతుడు అయినా సరే మన కోసం ఆయన దరిద్రుడు. ఆయన అలాంటి ఆయనకి మనం ఏమి ఇచ్చినా తక్కువే. మనం ఎంత ఇచ్చినా ఆయనకి సమానము కావు. అలాగే మనం కూడా అక్కడ మత్తయి సువార్తలో మళ్ళీ చదువుతాం. మత్తయి సువార్త 12:42 చదువు. విమర్శ సమయమున శాపదేశపు రాణి ఈ తరపు వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుచున్నది. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతమున వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? గొప్పవాని కోసం మనం గొప్పగా బ్రతకక్కర్లేదు. ఆయన కోసం ఏదైనా గొప్పగా చేయాలి. అప్పుడే ఆయన మన వైపు చూస్తాడు. మరి ఈమె కలిగి ఉన్న లక్షణాలని మనం కలిగి ఉంటున్నామా? ఆమె ధ్యానం నేర్చుకుంది. సొలొమోను జ్ఞానం నుంచి, దేవుని జ్ఞానం నుంచి వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందంట ఆవిడ? భూమి అంతా నుంచి వచ్చిందంట. చాలా దూరం నుంచి ప్రయాసంతో, పరివారంతో. ఆమె పరివారంతో ఒట్టి చేతులతో వచ్చింది ఆవిడ. ఒట్టి చేతులతో రాలేదు. అంత ప్రయాసపడి వచ్చింది. మనం పక్క నుండి దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాం. మరి ఆవిడ ఏం చేస్తుంది? రేపు పొద్దున్న మన మీద నేరస్థాపన చేతదంటారా, చేయదంటారా? ఖచ్చితంగా చేయాలి. అదేంటి? తండ్రినే ఆవిడ క్వశ్చన్ ఇస్తుంది. ఇదేంటి నాయన, నేను అంత దూరం నుంచి వచ్చి నీ జ్ఞానాన్ని నేర్చుకున్నాను, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి కూడా నేర్చుకోలేకపోయారు, నువ్వు ఆ వీరికి పరలోకం ఇస్తారంటున్నావు అని ఏం చేస్తావు? మన మీద నేరస్థాపన చేద్దాం. మరి అలాంటి నేరస్థాపన మనం చేయించుకోకుండా విమర్శించిన మంది మనం విమర్శించే వారిగా ఉండకూడదని ఇటు మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, దయగల దేవ, నైనా ఆదరణని అంతవరకు నేను నడిపించినందుకు నీకే వందనాలు తండ్రి. చెప్పుచున్న మాటలు నాయన కాదు తండ్రి, నీకునైనా ప్రభా, ఈ వాక్యంనైనా మా హృదయంలో ఫలింపు చేయమని అయినా ప్రభా, నీ గురించి జ్ఞానాన్ని మేము నేర్చుకుని బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయమని, నీకు ఇచ్చేవారిగా నీ సన్నిధిలో మేము నివసించేవారిగా ఉండేటట్లు మనం దీవించినైనా ప్రభా, మాలో ఏమన్నా లోటు ఉంటే మమ్మల్ని మరణించినైనా ప్రభా, ఈ కార్యక్రమం ప్రభా నీవు నడిపించినందుకు నీకే వందనాలు ప్రభా. మేము తిరిగి గెలుచుకుంటా మార్గమంతటిలో తోడుంచి ప్రార్థించడానికి విషయాలను సంపూర్ణ సంఘాలను దయచేయమని, ఈ చిన్న ప్రార్థనని పాసని చేయించుకోమని, మీ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.